Hi, as friends, today we are going to deal one article that is published in the ఈనాడు న్యూస్ పేపర్. సో ఈరోజు ఆర్టికల్ ఏంటంటే స్ట్రాటో ఆవరణంలో ఎయిర్షిప్ గగన విహారం అనేది ఈరోజు ఆర్టికల్ ఏంటి అంటే స్ట్రాటో ఆవరణంలో ఎయిర్షిప్ గగన విహారం అనేది ఈరోజు ఆర్టికల్ అనమాట. సో డిఏడిఓ ది స్ట్రాటో ఆవరణ ఎయిర్షిప్ని సక్సెస్ఫుల్గా ట్రయల్ అయితే కండక్ట్ చేసింది. సో దీని ద్వారా భారతదేశం వచ్చేసి తొలిసారిగా ఆ గగనతలంలో ఈ పరీక్షలు నిర్వహించి సక్సెస్ఫుల్ అయింది. సో ఈ పరీక్షలు అనేవి మధ్యప్రదేశ్లోని సియోపర్లో ఈ ట్రయల్స్ అనేది జరిగింది. సో దీనివల్ల భారతదేశానికి వచ్చే ఉపయోగం ఏంటంటే సైనిక నిఘా సామర్థ్యం అనేది పెంచుకోవచ్చు, దీనికి ఊతం లభిస్తుంది. సో ఇలాంటి సంక్లిష్టమైన ఆ సాధనాన్ని అభివృద్ధి చేసే సామర్థ్యం కొద్దిమంది దేశాలకు మాత్రమే ఉందని తెలుస్తుంది. అయితే ఆ స్ట్రాటో ఆవరణంలో ఎక్కువసేపు ఉండగలిగే వ్యవస్థల సామర్థ్యాన్ని తయారు చేసుకోవడానికి ఇది మొట్టమొదటి సాధనమని ముందడుగని డిఆర్డిఓ చైర్మన్ గారు సమీర్ కాంత్ పేర్కొన్నారు, తెలియజేయడం జరిగింది. అయితే ఈ స్ట్రాటోస్పియరిక్ ఎయిర్షిప్ని డెవలప్ చేసిన ఏజెన్సీ ఏంటంటే ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ADDRDE అనేది ఈ ఆగ్రాలో ఉంది. ఎక్కడుంది? ఇది ఆగ్రాలో ఉంది. సో ట్రయల్ లొకేషన్ ఇందాక మనం చెప్పుకున్నట్టు షేపూర్ మధ్యప్రదేశ్లో జరిగింది. సో ఈ స్ట్రాటోస్పియరిక్ ఎయిర్షిప్ అనేది స్ట్రాటోస్పియర్ లేయర్లో 70 కిలోమీటర్ వరకు రీచ్ అయింది. సో లెవెల్ అనమాట. సో ఇది ఈ మనకు ఆర్టికల్లో ఉన్న ఇన్ఫర్మేషన్. సో ఈ ఆర్టికల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఒక MCQ అయితే చూద్దాం. సో ఆర్టికల్ చూసినట్టుగా డిఐడి వచ్చేసి మే 3 సక్సెస్ఫుల్గా ఈ స్ట్రాటోస్పియరిక్ ఎయిర్షిప్ని అయితే సక్సెస్ఫుల్గా ట్రయల్ చేసింది అంటే. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఎయిర్షిప్ రీచ్డ్ ఏ స్ట్రాటోస్పియరిక్ ఆల్టిట్యూడ్ అరౌండ్ 17 కిలోమీటర్. ఎస్ కరెక్ట్, ఇది కూడా కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ వాజ్ డెవలప్డ్ బై ది ఏరియల్ డెలివరీ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనే ఒక ఏజెన్సీ అనేది దీన్ని డెవలప్ చేసింది. సో ఇది ఆగ్రాలో ఉంది. థర్డ్ స్టేట్మెంట్ కరెక్టే. సో ఇచ్చిన స్టేట్మెంట్లో కరెక్ట్ కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి D అవుతుంది. సో ఇది